కొందరైతే జీవోత్సవంలాగా బతికిడుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొందరైతే ఇంకేం అవసరం లేదు, ఇంకా ఏమీ లేదు అని ఒక ఫెడప్ అయిపోయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ లైఫ్ని ఎండ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అసలు మనిషికి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవచ్చు? మీ ఒపీనియన్ ఏంటి? అసలు అసంతృప్తి అనేది సర్వసాధారణమైనది ఎందులో అయినా, కానీ ఆ అసంతృప్తి లెవెల్స్ మారుతూ ఉంటాయి అనుష. స్టార్ట్ అవ్వడమే నా లైఫ్ బాగాలేదేమో అన్న దాంట్లోకి ట్రామాలోకి నెట్టబడుతున్నారు అనిపిస్తుంది. నువ్వు చెప్పేది ఏంటంటే కంపారిజన్ వల్ల డిసప్పాయింట్ అవుతున్నాము అనే పాయింట్ చెప్తున్నావు కాదంటే, నేనేమంటానంటే ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళకి ఏదో విషయంలో అసంతృప్తిగా ఉంది, అరే లైఫ్లో ఏదో ఏదో మిస్ అవుతుంది, ఆ మ్యాజిక్ లేదా అని అనిపిస్తుంది. ఒక స్టేజ్లో రోజులో ఒక 20 మందితో మాట్లాడితే ఆల్మోస్ట్ 20 మంది నన్ను అడిగే క్వశ్చన్, లైఫ్ కోచ్ అంటే ఎవరు, మీరేం చేస్తారు, మీరే రకంగా మా లైఫ్ జర్నీలో మాకు ఉపయోగపడగలుగుతారు అని అడుగుతూ ఉంటారు అనుష. సక్సెస్ అయిన వాళ్ళది మనం ఒకసారి లైవ్లో విందాం, ఎందుకంటే మీ క్లయింట్ ఎలాగూ ఇక్కడే ఉన్నారు కాబట్టి. సో తన ప్రాబ్లం దేంతో వచ్చారు, రైట్, ఎలా మీరు తన్ని విజయం వైపు సక్సెస్ వైపు తన్ని పంపించారు? కవిత నా దగ్గరకు వచ్చినప్పుడు తన సిచ్యువేషన్ ఏంటంటే విపరీతమైన అసంతృప్తి, అందులోనూ కొన్ని సంవత్సరాల నుంచి తన ఆ అసంతృప్తి అనేది ఫేస్ చేస్తుంది. కవిత గారు చెప్పండి, అసలు ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆఫ్టర్ చేంజింగ్ మీకు ఎలా ఉంది ఒకసారి చెప్పండి. మంచి భర్త, పిల్లలు, అత్తమామలు, పేరెంట్స్, అందరు ఫైనాన్సెస్ కూడా చాలా బాగుండింది. సో నేను జాబ్ చేసే అవసరం కూడా లేకుండా ఉన్న పరిస్థితి. సో అన్నీ బాగున్నాయి. సో లోపల నుంచి ఒక డిస్సాటిస్ఫాక్షన్. సో ఏంటి, ఆడవాళ్ళు కొంచెం ఎమోషనల్గా ఉంటారు. వాళ్ళు అంటే అంత హార్డ్ మెంటాలిటీతో లేకపోతే అంత హార్డ్ ఫీలింగ్స్తో ఉండలేరు. చాలా వేల కోట్ల మంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అనేది నిజం. వెల్కమ్ టు ఐ డ్రీమ్, ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ లైఫ్ కోచ్ దీప్తి జంగా గారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. హాయ్ అనుష. దీప్తి గారు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. కొందరికి కొన్ని లేక బాధ, కొందరికి మన చుట్టూ అన్నీ ఉంటాయి కానీ ఏదో తెలియని అసంతృప్తి. అసలు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, మన లైఫ్ ఏంటి, ఇంకా అయిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది. కొందరైతే ఎక్కువ మనం ఆడవాళ్ళలో చూస్తాం, అంటే పెళ్లి పిల్లల వరకు వాళ్ళ కెరీర్ అంతా త్యాగం చేస్తారు, వాళ్ళ లైఫ్ అంతా త్యాగం చేస్తారు. ఇంకా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పట్టించుకోకపోవడం లేకపోతే వాళ్ళకి ఏదో దొరకకపోవడం అసంతృప్తితో ఇంకేం లేదు. అది కొందరైతే జీవోత్సవంలాగా బతికిడుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొందరైతే ఇంకేం అవసరం లేదు, ఇంకా ఏమీ లేదు అని ఒక ఫెడప్ అయిపోయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ లైఫ్ని ఎండ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అసలు మనిషికి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవచ్చు? మీ ఒపీనియన్ ఏంటి? అసలు అసంతృప్తి అనేది సర్వసాధారణమైనది ఎందులో అయినా, కానీ ఆ అసంతృప్తి లెవెల్స్ మారుతూ ఉంటాయి అనుష. ఓకే. ప్రతి దాంట్లోని ఇప్పుడు మనం డ్రెస్ వేసుకున్న దగ్గర నుంచి పొద్దున్న లేచి వర్క్కి వెళ్ళే వరకు ప్రతి విషయంలోనూ తృప్తి అనే ఒక ఆస్పెక్ట్ ఉందనుకో. నువ్వు చేసిన పనిలో నీకు తృప్తి ఉంటే నీకు వచ్చింది తక్కువైనా ఎక్కువైనా నువ్వు జీవితంలో సాధించింది ఎంతైనా నీకు డిఫరెన్స్ అనేది తెలియదు. ఓకే. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అసంతృప్తి లెవెల్స్తో స్టార్ట్ అవుతుంది. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కొన్ని సంవత్సరాలు కొంతకాలం గడిచిన తర్వాత ఆ అసంతృప్తి విపరీతంగా పెరిగిపోతే అప్పుడు బాధ అనేది చెప్పలేనంత దారుణంగా పెరిగిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇవాళ నేను మా హస్బెండ్ నన్ను బాగున్నావా అని అడుగుతారు అనుకున్నాను, ఇవాళ అడగలేదు, నెక్స్ట్ ఇయర్ అడగలేదు. ఓకే, నేను స్టిల్ కొంచెం నాలో ఉన్న పీస్ తోటి నేను హ్యాండిల్ చేసుకోగలుగుతా. కానీ లిమిట్స్ క్రాస్ అయిపోయింది. ఇంకా 10 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలకి పెళ్లి ఏజ్ వచ్చేస్తుంది. ఆయన నువ్వు తిన్నావా, బాగున్నావా, అసలు నా గురించి ఒక్క మాట కూడా అడగటంలే. అప్పుడు ఏమవుతుంది, నా జీవితానికి అర్థం ఏమిటి అనే ఒక క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. సో ప్రతి విషయంలోని అసంతృప్తి ప్రాబ్లం కాదు, అసంతృప్తిలో లెవెల్స్, అది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హ్యాండిల్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీలో ఉన్నటువంటి ఆ బాధ లెవెల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ప్రాబ్లమ్ అసంతృప్తితో ఉండడం కాదు, ఎన్ని సంవత్సరాలలో వరకు ఉంటున్నారు, ఏ విషయంలో అసంతృప్తితో ఉంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ నాకు ఇంకొక పాయింట్ ఉంది దీప్తి గారు. ఈ మధ్య మనం సోషల్ మీడియా అంటే ఒక ఫేక్ ప్రొజెక్షన్ మన చుట్టూ ఉంది. ఫోన్ దిగానే
వాళ్ళ లైఫ్ ఇట్లా ఉందే, వీళ్ళ లైఫ్ ఇట్లా ఉందే, నాది లేదే, లేకపోతే నేను ఇదేదో కోల్పోయానే. అసలు డే స్టార్ట్ అవ్వడమే నా లైఫ్ బాగాలేదేమో అన్న దాంట్లోకి ట్రామాలోకి నెట్టబడుతున్నారు అనిపిస్తుంది. అంటే యంగేజ్లో ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద ఏజ్ కాదు, పోనీ యంగేజ్లో నేనైతే నా పర్సనల్గా చాలా మందిని చూసా, ఏముంది మన లైఫ్లో అన్న మాటలు వాళ్ళ నోటి వెంట వినడము. అసలు మనం దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? దీనికి మనం ఒక్క స్టెప్ వెనక్కి తీసుకుందాము. నువ్వు చెప్పేది ఏంటంటే కంపారిజన్ వల్ల డిసప్పాయింట్ అవుతున్నాము అనే పాయింట్ చెప్తున్నాను. ఓకే కాదంటే నేనేమంటానంటే మన లైఫ్ గురించి మనం ఎంత క్లియర్గా ఉన్నాము అనే పాయింట్ దగ్గర స్టార్ట్ చేసుకుందాం. ఓకే అంతే కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మా ఫ్రెండ్ బెంజ్ కార్ కొన్నాడు, అయితే నేను జెన్ తీసుకున్నాను, ఒక 10 years నుంచి నడుపుతున్నాను అనుకుందాం. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే క్లారిటీ నాకు ఉందనుకో, వాళ్ళు బెంజ్ తీసుకున్నా లేకపోతే ఇంకొకటో ఆస్ట్రో తీసుకున్నా నాకు ఏమీ డిఫరెన్స్ అంతగా ఎక్కువగా ఉండదు. కాబట్టి మన ఫోకస్ ఎక్కడుంది, ఎక్కడ ఉండాలి అంటే మనకి ఇంపార్టెంట్ అయిన మన జీవితం మీద ఉండాలి. కానీ ఒక పోస్ట్ చూడగానే నువ్వు ఎఫెక్ట్ అయిపోతున్నావు అంటే నీ యొక్క దృష్టి పక్కన వాళ్ళ జర్నీ మీద ఎక్కువగా ఉంటుంది, నీ జర్నీ మీద తక్కువగా ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈర్ష్య, జెలసీ అనే పదాలు చాలా, ఆ ఫీలింగ్స్ అనేవి చాలా సహజం అనూష, అది ఉండాలి కూడా. ఈర్ష్య, హెల్దీ ఈర్ష్య, అన్హెల్దీ ఈర్ష్య గురించి మాట్లాడుకుందామా? ఎప్పుడైతే నువ్వు పక్కన వాళ్ళని చూసి వాళ్ళు బెన్స్ కొన్నారంటే నేను బెన్స్ కొనే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అదే బాడీతో పుడుతున్నారు కదా, అదే మైండ్ పవర్ అందరికీ ఉంది, అవే రిసోర్సెస్ అందరికీ ఉన్నాయి. మేబీ మీ పేరెంట్స్ మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు, పక్క వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రిచ్ అయి ఉండొచ్చు, దాన్ని పక్కన పెడదాం. కానీ ఒక హెల్దీ ఈర్ష్య ఉన్నప్పుడు వాళ్ళకి బెంజ్ ఉంటే నేను బెంజ్ కొనే స్థాయికి ఎదగొచ్చు. ఓకే, అవకాశం ఉంది. పాజిటివ్ మైండ్ సెట్ మీరు చెప్పింది. నేను చెప్పింది ఏంటంటే దాన్ని ఏ దృక్కోణంతో చూస్తున్నావో, ఆ యాటిట్యూడ్, ఆ ఆలోచన విధానం అనేది నీలో మార్పు ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా నీకంత ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, బట్ అది నీకు బాగా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే సమ్వేర్ మన జర్నీ మీదే మనకి ఫోకస్, మనకేం కావాలి అనే దాని మీద మనకి క్లారిటీ లేకపోవడం వల్ల తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇది సోషల్ మీడియా యొక్క ప్రభావం అనడం కంటే కూడా మన లోపల మన జర్నీ గురించి ఉన్న క్లారిటీ, అలాగే పక్క వాళ్ళ లైఫ్ని చూసే దృష్టి మనకి మారినప్పుడు ఖచ్చితంగా దాన్ని మన బెనిఫిట్ కోసం మార్చుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అనుష. ఇప్పుడు మామూలుగా రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళకి ఏదో విషయంలో అసంతృప్తిగా ఉంది, అరే లైఫ్లో ఏదో మిస్ అవుతుంది, ఆ మ్యాజిక్ లేదా అని అనిపిస్తుంది ఒక స్టేజ్లో. పొరపాటున ఇప్పుడు ఆవిడ వెళ్ళి వాళ్ళ అమ్మతోనో లేకపోతే ఎవరితో షేర్ చేసుకుంది అనుకోండి, రైట్, నీకేమైనా తిన్నది అరగట్లేదు అన్నీ ఉంచుకొని నువ్వు ఇట్లా మాట్లాడు అనేస్తారు. కొందరు చెప్పుకోలేరు. రైట్, అసలు ఇది పోనీ ఇది జబ్బా, దీనికి ట్రీట్మెంట్ తీసుకుందాం అంటే కాదనిపిస్తుంది. కానీ ఏదో కావాలి, వాళ్ళకి ఏం తెలియదు. సో వాళ్ళు ఏం చేయాలి? యాజ్ అ లైఫ్ కోచ్ మీరు ఏం చేయగలుగుతారు, అసలు ఏం చేస్తారు అని? సూపర్. రోజులో ఒక 20 మందితో మాట్లాడితే ఆల్మోస్ట్ 20 మంది నన్ను అడిగే క్వశ్చన్, లైఫ్ కోచ్ అంటే ఎవరు, మీరు ఏం చేస్తారు, మీరు ఏ రకంగా మా లైఫ్ జర్నీలో మాకు ఉపయోగపడగలుగుతారు అని అడుగుతూ ఉంటారు అనుష. సో జెన్యున్ క్వశ్చన్, దానికి వెరీ జెన్యున్ ఆన్సర్ చెప్తాను. ఏంటంటే మీకు ఇప్పుడు మీరు ఎవరితో అయితే మాట్లాడతారో రోజులో, మీ పేరెంట్స్ కానీ, ఇన్లాస్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కలీగ్స్ కానీ, వీళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కానీ, ఒక లెవెల్ ఆఫ్ ఆలోచనలు కానీ ఉంటాయి. వాళ్ళ అనుభవాల్లో ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడ వరకే వాళ్ళు ఆలోచించగలుగుతారు. అండ్ వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారు, మీరు ఒక ప్రాబ్లం గురించి మాట్లాడగానే తిను ఇది కూడా హ్యాండిల్ చేయలేకపోతుంది, సో తిన వల్ల కాదు అని ఒక ఇన్ఎఫిషియంట్ పర్సన్ గా మిమ్మల్ని చూస్తారు. రేపు పొద్దున్న మీరు దాన్ని ఓవర్కమ్ చేసి వాళ్ళతో వెళ్ళి మాట్లాడినా కూడా, ప్రాబ్లం అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని ఆ దృష్టితోనే చూస్తూ ఉంటారు వాళ్ళు. అంటే మనిషి సహజంగానే 50% మిమ్మల్ని జడ్జి చేస్తారు. చూడగానే మీ అపియరెన్స్ ని బట్టి కానీ, మీ ఆలోచన విధానం, మీరు మాట్లాడే విధానము, మీరు చెప్పేది ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో, ఏదైతే బాధని నార్మల్ గా షేర్ చేసినా కూడా ఒక 50% మిమ్మల్ని ఆల్రెడీ వాళ్ళు జడ్జ్ చేస్తారు. అది మనిషి నైజం. ఓకే, ఇప్పుడు కొంచెం ఇవాల్వ్ అయిన వాళ్ళు లైఫ్ కోచెస్ గురించి మాట్లాడు. ఏం చేస్తారు లైఫ్ కోచెస్? వెళ్ళి మీరు ఒక ప్రాబ్లం చెప్పగానే మిమ్మల్ని జడ్జి చెయ్యరు, వాళ్ళు దానికోసమే ట్రైన్ చేయబడ్డారు. ఓకే, కొన్ని వేల గంటలు వాళ్ళ జీవితంలో తీసుకొని దాన్ని ఈ పని కోసం మాత్రమే. ఒక ప్రాబ్లం ఉంది అనగానే తిన్నది అరక్క వస్తుందా అని వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేయరు.
ఇంకోటి ఏంటంటే ఇది ప్రాబ్లం అని వాళ్ళు గుర్తించి దానికి సొల్యూషన్ వైపు మిమ్మల్ని నడిపిస్తారు. ఎగ్జాక్ట్లీ ఇదే కావాల్సింది అసలు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మన లైఫ్లో ఉన్నారో మన పేరెంట్స్ కానీ కొలీగ్స్ కానీ కొంతమంది వెల్ విషర్స్ అని చెప్పుకునే వాళ్ళు కానీ వాళ్ళు సొల్యూషన్ వైపు నడిపించడానికి క్వాలిఫైడ్ కాదు చాలా వరకు. ఓకే. కొంతమంది పెద్దవాళ్ళు చాలా మెచ్యూర్గా ఉన్నవాళ్ళు లైఫ్ని సరైన విధానంగా హ్యాండిల్ చేసిన వాళ్ళు మాత్రమే మీకు సరైన సలహా ఇవ్వగలరు. కానీ పూర్తిగా సొల్యూషన్ వైపు మిమ్మల్ని నడిపించాలంటే ప్రతి నిమిషం మీ చేయి పట్టుకోవాలి. దానికి వాళ్ళకి టైం ఉందా అని అడుగుతాను నేను. వాళ్ళ లైఫ్ వాళ్ళకుంది, వాళ్ళ పిల్లల లైఫ్ వాళ్ళకుంది, వాళ్ళ కెరియర్ వాళ్ళకుంది. ఇవాళ మీరు వెళ్ళి ఒక వ్యక్తితో 10 నిమిషాలు కూర్చొని, వాళ్ళు మీ ఫ్రెండ్ అయినా సరే వాళ్ళు కూర్చోవాలంటే వాళ్ళకి తగ్గ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటున్నాయి. అవునవును. అందుకే ఒక లైఫ్ కోచ్ యొక్క అవసరం ఇవాళ రేపు చాలా ఎక్కువైంది. మిమ్మల్ని జడ్జ్ చేయకుండా మీ ప్రాబ్లంలో మిమ్మల్ని సొల్యూషన్ వైపు నడిపించే ఒక శక్తి అవసరం మీకుంది. ఆ జర్నీలో మధ్యలో మీరు చేయి వదిలేస్తే మీరు మళ్ళా కిందకే పడిపోతారు. అవును. మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నామండి, మీరు బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్నారు, మీకు విజన్ క్లియర్గా లేదు, డ్రాప్స్ వేసారు కళ్ళల్లో. నేను మధ్యలోనే వదిలేస్తే మీరు మధ్యలోనే ఆగిపోతారా, లాస్ట్ వరకు వెళ్ళిపోతారా? అంతే, మధ్యలో ఆగిపోతుంది మీ జర్నీ. సో ఈ జర్నీలో మీరు విన్నర్గా బయటికి ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ వైపు పూర్తిగా వచ్చే వరకు కూడా మిమ్మల్ని నడిపించే ఒక తోడు మీ లైఫ్ కోచ్. అలాగే లైఫ్ కోచ్ అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సర్టిఫికేషన్ అవ్వగానే నేను లైఫ్ కోచ్ అని అంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఓవర్కమ్ అవ్వాలి ఆ ప్రాబ్లం. వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని సక్సెస్ఫుల్గా ఫేస్ చేస్తేనే మీకు గైడెన్స్ ఇవ్వడానికి సరిపోతారు. లేకపోతే వాళ్ళ ఎనర్జీ దానికి సరిపోదు. వాళ్ళ గైడెన్స్, వాళ్ళ టూల్స్, టెక్నిక్స్ ఏవి మీకు పనిచేయవు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలి. సో స్వతహాగా లైఫ్లో మేము ఎదిగి మీరు వచ్చిన ప్రాబ్లమ్స్తో, ఫినాన్షియల్ ప్రాబ్లం కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లం కానీ, కెరియర్ ప్రాబ్లం కానీ, అలాగే కనెక్షన్ అంటే తృప్తి లేకపోవడం, అసంతృప్తి, ఇవన్నీ మేము హ్యాండిల్ చేసి సక్సెస్ఫుల్గా వాటిని దాటి వచ్చి మీకు చెప్పగలం. ఓకే. సో మీరు ఎవరితో అయితే బాగా కనెక్ట్ అవ్వగలరో ఆ కోచ్ దగ్గరికే వెళ్ళండి. మీ లైఫ్లో చాలా మంది కోచెస్ వస్తారు. ఇప్పుడు మొత్తం ఇండియాలో 5 లక్షల మంది కోచెస్ ఉన్నారు. సో మనకు హైదరాబాద్లోనే దాదాపుగా 100 మంది పైన కోచెస్ మీకు కనపడతారు. సో వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గర మీకు సొల్యూషన్ దొరకదు అనేది నమ్మండి ముందు. మీరు ఎవరితో అయితే ఎనర్జీ వైజ్ అంటే మీరు వాళ్ళ మాటకి కానీ, వాళ్ళు చెప్పిన సొల్యూషన్ కానీ వాళ్ళ జీవితంలో కనుక ఆల్రెడీ వాళ్ళు సాధించుంటే, ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు ఓవర్కమ్ చేసుంటే, అప్పుడే మీకు వాళ్ళ దగ్గర ఫలితం అనేది దొరుకుతుంది. ఎలా తెలుసుకోవాలి? అదే డౌట్. ఎలా తెలుసుకోవాలి నాకు వీడి దగ్గర సొల్యూషన్ దొరుకుతుందా అని ఎలా తెలుసుకోవాలి? మీరు ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు అనుగుణంగా సొల్యూషన్ అనేది ఇవ్వాలి. అంతేగాని ఇది ఫలానా వాళ్ళకి వర్క్ అయింది, ఇది మీరు ఫాలో అవ్వండి అని ఒక ప్రిస్క్రిప్షన్ లాగా రాసి ఇవ్వకూడదు. ఒక కస్టమైజ్డ్ సొల్యూషన్ అనేది మీకు ఉండాలి. సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది పనిచేస్తుంది, మీకు ఎక్కడ మీకు ప్రాబ్లం రావచ్చు, ఇది ఎక్కువగా మాట్లాడాలి మీరు. ఎందుకంటే మీకున్న డౌట్స్ అన్నీ తీర్చుకోండి ఫస్ట్. ఎక్కడ ఛాలెంజ్ అవుతుంది మేడం, నేను ఎక్కడ ఆగిపోతాను, ఆగిపోయినప్పుడు నాకు ఏం హెల్ప్ అవుతుంది, అన్ని వివరాలు అడిగి తీసుకోండి. అప్పుడు మీకు లోపల నుంచి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడు వాళ్ళు ఓవర్కమ్ చేయడము, ఆ ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, అక్కడ మీకు ఏ రకమైన సపోర్ట్ దొరుకుతుంది, ఈ క్లారిటీ ముఖ్యంగా ఉండాలి. ఏ లైఫ్ కోచ్ అయితే మీ లైఫ్లో ఫేస్ చేస్తున్న అసంతృప్తిని ఆల్రెడీ వాళ్ళు హ్యాండిల్ చేసి ఎక్కడ స్టక్ అయ్యారు, దాని నుంచి ఎలా బయటపడ్డారు అనేది ముందుగానే మాట్లాడండి. మనము ఆ జర్నీని ట్రావెల్ చేయడానికైతే మనకి టైం కావాలి, కానీ ఆ ట్రావెల్ చేసిన వాళ్ళు ఆ జర్నీని ఎలా ఫేస్ చేస్తారో చెప్పడానికి మీకు ఎక్కువగా టైం పడదు. ఒకవేళ వాళ్ళు తడబడుతున్నా, ఒకవేళ వాళ్ళు ఏం ఛాలెంజెస్ వస్తాయనే మీ క్వశ్చన్కి సంతృప్తికరంగా ఆన్సర్ ఇవ్వకపోయినా మరొక్కసారి మీరు ఆ కోచ్ తోటి మాట్లాడి వివరంగా డీటెయిల్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాంటివి సమాధానాలు మీకు క్లారిటీగా రాకపోతే ఆ కోచ్ దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్తాను. ఓకే మేడం, ఇప్పుడు అంటే ఎంత చెప్పినా ఒకసారి లైవ్లో వింటే బాధితులు కానీ, లేకపోతే క్లయింట్స్ కానీ, బాగుపడిన వాళ్ళు కానీ, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకున్న వాళ్ళు కానీ, సక్సెస్ అయిన వాళ్ళది మనం ఒకసారి లైవ్లో విందాం. ఎందుకంటే మీ క్లయింట్ ఎలాగూ ఇక్కడే ఉన్నారు కాబట్టి. రైట్. సో తన ప్రాబ్లం దేంతో వచ్చారు, రైట్, ఎలా మీరు తన్ని విజయం వైపు, ఐ మీన్ సక్సెస్ వైపు తన్ని పంపించారు, రైట్, ఆ జర్నీ ఎలా సాగింది ఒకసారి తన మాటల్లో. రైట్. సో కవిత నా దగ్గరకు వచ్చినప్పుడు తన సిచ్యువేషన్ ఏంటంటే విపరీతమైన అసంతృప్తి, అందులోనూ కొన్ని సంవత్సరాల నుంచి తన ఆ అసంతృప్తి అనేది ఫేస్ చేస్తుంది.
చుట్టుపక్కల వాళ్ళతో డిస్కనెక్టెడ్గా ఉండడం, అలాగే ఇన్సెక్యూరిటీ ఎక్కువైపోయింది తనకి. ఎందుకంటే చెప్తే ప్రతి వాళ్ళు దాన్ని తన లైఫ్ నిర్ణయాలు వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అది ఫ్యామిలీ అవ్వనివ్వండి, ఫ్రెండ్స్ అవ్వనివ్వండి. నేను ఇప్పుడు షేర్ చేస్తే నా ప్రాబ్లము వీళ్ళ దగ్గర నేను సేఫ్గా చెప్పగలనా నా ప్రాబ్లం అనేటటువంటి ఒక సందిగ్ధతలో కవిత నా దగ్గరకు వచ్చింది. ఓకే, తను అప్పుడు ఏ స్టేజ్లో ఉందంటే, నాకు ఈ లైఫ్కి అసలు మీనింగ్ ఏంటి, నా జీవితానికి అర్థం ఏంటి, నేను ఎంతో ఇష్టంగా చేసుకున్న పెళ్లిలో నాకు తృప్తి లేదు, పాప వచ్చిన తర్వాత పాపని ఎంతో ఎఫర్ట్ పెట్టి నేను పెద్దగా చేసుకున్నాను, ఫ్యామిలీకి నా శక్తినంతా ఇచ్చాను, కానీ ఇప్పుడు నా లైఫ్లో తృప్తి లేదు. కవిత నా దగ్గరకు వచ్చినప్పుడు విపరీతమైన అసంతృప్తి. ఫ్యామిలీ కోసం తన శక్తి అంతా ధారపోసి ఫ్యామిలీకి సర్వ్ చేసి పిల్లని పెంచుకొని ఎంతో ముద్దుగా ఫ్యామిలీని చూసుకుంటే తనకి కావాల్సిన మినిమం రెస్పెక్ట్ లేకపోవడం, తన ఇంట్లో తన మాటే చెల్లకపోవడము, తన మాటకి రెస్పెక్ట్ లేకపోవడము, చిన్న చిన్న విషయాలు. ఆడది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, నువ్వు ఎలా ఉన్నావు, నీ ఒపీనియన్ ఏంటి అని భర్త కనుక తను అడిగితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ప్రతి చిన్న విషయానికి తూలనాడము, తనకంటూ తన ప్లేస్, నా ప్లేస్ ఏంటి అనే క్వశ్చన్ మెయిన్ గా కవితను బాగా చాలా మందిలో మనం ఇది చూస్తున్నాం ఈ మధ్య. ఆడవాళ్ళకి ఏంటంటే, అటు పుట్టినింటి వాళ్ళు పెళ్లి చేసి పంపించిన తర్వాత అత్తగారిలో నీ ఇల్లు అంటారు, ఇటు అత్తగారింటి వాళ్ళేమో ప్రాబ్లం వచ్చేటప్పటికి నీ ఇంటికి నువ్వు వెళ్ళు, నీ ఇంట్లో చెల్లుతుంది, నీ ఇష్టం. సో నా ప్లేస్ ఏంటి అసలు? ఈవెన్ డెలివరీకైనా పని చేయాల్సి వస్తుందని పుట్టింటికి పంపించేస్తారు. ఎంత తప్పించుకోగలిగితే అంత ఈజీ. అవును, మనం ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక ఆడదాని ఒక ప్లేస్ క్వశ్చనబుల్ అవుతుంది. అవును, ఇది కవిత మాత్రమే కాదు, ప్రతి ఆడ మనిషి ఫేస్ చేసే ప్రాబ్లం. అవునండి, నా స్థానం ఏది అనే క్వశ్చన్ అవును ప్రతి ఆడది ఫేస్ చేస్తుంది. ఒక పాయింట్ లో కాకపోతే ఒక పాయింట్ లో అన్నా, తనకి ఏదన్నా మేజర్ ఇంజరీ అయినా, తనకి ఏదన్నా మేజర్ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా దెబ్బ తగిలినా, డెలివరీ అయినా, ఎస్పెషల్లీ డెలివరీ టైమ్స్ లో ఆ పిల్లలు పెద్దగా అవుతున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ కావాలి, అది తను ఇవ్వలేని స్టేజ్ లో ఉన్నప్పుడు నా స్థానం ఏది, నా మాట ఎక్కడ చెల్లుతుంది అనే క్వశ్చన్ తో కవిత నా దగ్గరకు వచ్చినప్పుడు తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండిందంటే, నిస్సహాయత, అసంతృప్తి పీక్స్ లో. దీని గురించి ఎవరితో మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే అటు తల్లిదండ్రులతో మాట్లాడాలా, మీరన్నట్టే కొట్టిపాడేస్తున్నారు, ఇటు ఫ్రెండ్స్ తో మాట్లాడాలా, జడ్జి చేస్తున్నారు ప్రతి నిమిషము. ఏ నీకు ఒక్కదానికే ఉందా, నువ్వు ఒక్కదానివే కన్నావా, ఏ అడ్జస్ట్ అయిపో. అంతేగాని దీనికి సరైన సొల్యూషన్ అనేది చెప్పేవాళ్ళు లేరు. ఎక్కడ తన బాధని వెళ్ళగక్కుకోవాలి. ఒక టెంపుల్లోకి వెళ్తారు, ఏడుస్తారు, మళ్ళీ అదే ఏడుపు ఇంకొన్ని రోజుల్లో వస్తుంది కదా మళ్ళీ తిరిగి. ఒక గురువు దగ్గరికి వెళ్తారు, చెప్పుకుంటారు, వాళ్ళు మీకు థియరిటికల్ గా చెప్తారు కానీ ప్రాక్టికల్ గా తన ప్రాబ్లం కి సొల్యూషన్ ఇచ్చేది ఎవరు? అటువంటి సిచ్యువేషన్ లో కవిత నా దగ్గరకు వచ్చినప్పుడు తన మాటల్లోనే మనం విందాం, తన ఏమి ఎక్స్పీరియన్స్ అయింది, తనకి ఏం రిజల్ట్ వచ్చింది అనేది తన మాటలో మనం విందాం. కవిత గారు చెప్పండి, అసలు ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆఫ్టర్ చేంజింగ్ మీకు ఎలా ఉంది ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే అండి. సో నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే, ఇప్పుడు ఆల్రెడీ మేడం గారు చెప్పినట్టే మంచి ఫ్యామిలీ ఉంది, మంచి భర్త, పిల్లలు, అత్తమామలు, పేరెంట్స్, అందరు ఫైనాన్సెస్ కూడా చాలా బాగుండింది. సో నేను జాబ్ చేసే అవసరం కూడా లేకుండా ఉన్న పరిస్థితి. సో అన్నీ బాగున్నాయి. సో లోపల నుంచి ఒక డిస్సాటిస్ఫాక్షన్. సో ఏంటి, సో అంటే అందరికీ అన్నీ చేసుకుంటూ వెళ్ళాను, అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. సో బట్ ఎలా ఫీల్ అయ్యానంటే, నా అదే రెస్పెక్ట్, ఆ వాల్యూ నేను ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నాను అని ఒక ఇది. సరే ఓకే, మన వాళ్ళే కదా తెలుసుకుంటారు. సో అది సపరేట్గా మనల్ని రెస్పెక్ట్ చేయాలి, ఒక వాల్యూ ఇవ్వాలి, ఏం పర్వాలేదు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళ ప్రేమే కదా మనం కోరుకునేది ఫైనల్గా అనుకునేది. కీప్ ఆన్ గివింగ్ అనమాట. సో అందరితో మన పీపుల్ ప్లీజింగ్ మెంటాలిటీ కింద ఎవరిని హర్ట్ చేయకూడదు, నేను ఓకే అందరినీ మంచిగా చూసుకోవాలి. బికాజ్ యాజ్ ఎ ఉమెన్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా నేను అన్నీ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్, ఆ వాల్యూ, అదే వాల్యూని అవతల వ్యక్తుల నుంచి నేను ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. ఓకే. సో భర్త దగ్గర నుంచి అంటే నేను వాళ్ళని జడ్జి చేయట్లేదు, వాళ్ళందరూ మంచి వాళ్ళు. సో కాకపోతే నేను ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నాను, ఒక డిస్సాటిస్ఫాక్షన్. ఏమైంది లైఫ్లో, అన్నీ మంచిగా ఉన్నా ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాను. ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఎలా అంటే ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందండి ఒక స్టేజ్లో. సో అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్కి స్ప్రెడ్ అయ్యిందనమాట ఆ డిస్సాటిస్ఫాక్షన్. అంటే మనం లోపల డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నప్పుడు మనం డిస్సాటిస్ఫైడ్గానే థింక్ చేస్తాము, డిస్సాటిస్ఫైడ్గానే ఉంటాము, అలానే మాట్లాడతాం. అంటే ఒక విక్టిమ్
ఇంకా నా పరిస్థితి ఇంతే, నాకు కావాల్సిన వాల్యూ రావట్లేదు, నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నేను నథింగా, నాకేం వాల్యూ లేదా, నాకేం మీనింగ్ లేదా నా లైఫ్కి. ఓకే. సో అనేది ఇంకా అందరితోనూ గొడవల కింద. సో అంటే మన ఇన్నర్ బాగోలేదు కదండి. సో అవతల వ్యక్తిని జడ్జి చేయట్లేదు కానీ సో ఇన్నర్ బాగోలేనప్పుడు ఈ స్ప్రెడ్డింగ్ మనం అందరి మీద కంప్లైంట్ చేయడం, సో మీకు వాళ్ళనే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వడం, వాళ్ళ వల్ల నాకు ఇలా అయ్యింది, వాళ్ళ వల్ల ఇలా ఉన్నాను నేను, వాళ్ళ వల్లే నాకు ఇలా జరిగింది అని. సో ఇంకా ఆ సిచ్యువేషన్లో ఏమర్థమైందంటే సో నా లైఫ్కి ఇది లేదు, సో ఏదో ఒకటి చేయాలి నేను. సో ఏంటది చెప్పేవాళ్ళు లేరు. అంటే మా ఫాదర్ ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ప్రతి ఒక్క రిలేషన్లో నేను ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నాను నేను. ఓకే. సో ఎలా ఉందంటే హ్యాపీనెస్ లేదు, ఎవరిని అడగాలో తెలియదు. నా వాళ్ళు ఏంటంటే నాకు సపోర్ట్ చేస్తారు కంప్లీట్గా, ఎందుకంటే నన్ను అన్కండిషనల్గా వాళ్ళ లవ్ ఏం చేస్తారంటే నన్ను జడ్జి చేయకుండా ఓకే తిను మంచిగానే ఉంది, తిను ఏం తప్పు లేదు అని అవతల వ్యక్తులు ఏం చెప్తారు, ఎందుకంటే దే ఆల్సో మేక్ రెస్పాన్సిబుల్ అదర్ పర్సన్. సో ఇది ఎలా అయిందంటే బాగా ఏడుపు వచ్చేది, ఎవరితో దేనికి రిజల్ట్స్ రావట్లేదు, ఎవరితో షేర్ చేసినా కానీ సొల్యూషన్ ఇవ్వలేకపోయారేమో ఒకవేళ. అంతే కదా మేడం, ఎవరికైనా చెప్తే వింటారు, మన బాధ వింటారు, లేకపోతే ఒక సూక్తి చెప్తారు, కానీ ఏంటి సొల్యూషన్ ఎట్లా వెళ్ళాలి అన్నది ఎవరు చెప్పలేరు. అనుష నా దగ్గర 10,000 రూపీస్ ఉంటే నేను నీకు 10,000 రూపీస్ మాక్సిమం అప్పు ఇవ్వగలను, అంతకు మించి అప్పు ఇవ్వలేను కదా. సో వాళ్ళకున్న జీవితానుభవము, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఎంత తెలివితో అయితే డీల్ చేయగలిగారో అంత తెలివితోనే వాళ్ళు సమాధానం చెప్పగలరు. సో ఇప్పుడు నువ్వు ప్రాబ్లం లో ఉన్నావు అనగానే నీ మీద జాలి కలుగుతుంది. సో ఆ జాలి కొద్దీ నిన్ను సపోర్ట్ చేయడం అది సర్వసాధారణం. ఇప్పుడు నా రక్తం, నాకు పుట్టిన నా పిల్లకి నేనే సపోర్ట్ చేయకపోతే ఎలా అని మనం సపోర్ట్ చేస్తాం. కానీ సపోర్ట్ చేస్తున్నానని తనకు కావాల్సింది ఏంటి అనేది తెలుసుకునేంత పరిపక్వత, అనుభవము నాలో లేదనుకో నేను ఏం చేస్తాను, నాకు తెలిసిందే చేస్తాను. సపోర్ట్ చేయడం దానివల్ల సొల్యూషన్ రాదుగా. నువ్వేం తప్పు చేయలేదు అమ్మాయి, ఆ ఫలానా ఆ అబ్బాయే తప్పు, ఎందుకంటే ఆ అబ్బాయి వేరే ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి కొడుకుని వేరే ఫ్యామిలీ నుంచి తీసుకొస్తాం కదా. మన అని అనుకున్నప్పుడు ఈ ఇద్దరిది తప్పు లేదు, దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తాం, కానీ మన అని అనుకోవటం లేదు కదా. ఇటు ఈ ఫ్యామిలీ వాళ్ళు మన అబ్బాయి అని అనుకోవట్లేదు, అటు ఆ ఫ్యామిలీ వాళ్ళు మన అమ్మాయి అని అనుకోవట్లేదు. సో విక్టిమ్ ఎవరవుతున్నారు ఇక్కడ? ఎంతో కొంత మనది పితృస్వామ్య సమాజం కాబట్టి మ్యాన్ కి నడిచిపోతుంది ఎలా ఉన్నా గానీ కొన్ని కేసెస్ లో. ఇప్పుడు మార్పు జరుగుతుంది, అది పక్కన పెడదాము. అబ్బాయి వైపు ఆ అబ్బాయి నిజంగా బాధ్యతాయుతంగా ఉన్నా ఉండకపోయినా సపోర్ట్ మెజారిటీ వాళ్ళ డామినేషన్, మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి వాళ్ళకి నడిచిపోతుంది. కానీ ఇక్కడ విక్టిమ్ ఎవరవుతున్నారు? ఆడది. అవును. అలాగని వాళ్ళు కూడగట్టుకుని కూడబలుక్కుని చేసిందా ఇది? ఈ అమ్మాయికి సరైన సొల్యూషన్ ఏంటి అనే అవగాహన లేకపోవడం వల్ల కవిత జీవితంలో కవిత ఎట్లాగైతే విక్టిమ్ గా ఫీల్ అయ్యిందో, ఆడవాళ్ళు కొంచెం ఎమోషనల్ గా ఉంటారు. వాళ్ళు అంటే అంత హార్డ్ మెంటాలిటీతో లేకపోతే అంత హార్డ్ ఫీలింగ్స్ తో ఉండలేరు. చిన్నదానికి కూడా బాధపడే ఆడవాళ్ళు ఉంటారు. సో అందులోనూ ఇది ఇంకా యాడప్ అయ్యేసరికి మీరు చెప్పినట్టు ఏళ్లకేళ్లకు ఆ ట్రామా ఉండేసరికి నిజంగానే ఎక్స్ట్రీమ్ కి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఎక్స్ట్రీమ్ కి వెళుతుంది, చాలా మంది లక్షల మంది కేసెస్ లో వెళుతుంది. కాబట్టి దీనికి ఈ రోజు సొల్యూషన్ అనేది ఎవాల్వ్ అయింది. ఎట్లా అనుష, మనకి ముందులో కొలెరా అనే దాంతో కొన్ని వేల మంది చనిపోయారు. అవును, అప్పుడే కదా దానికి మెడిసిన్ వచ్చింది. కొలెరా అనేదే లేదనుకో, దానికి మెడిసిన్ ఎక్కడి నుంచి అవసరం అవుతుంది? చాలా వేల కోట్ల మంది ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు అనేది నిజం. అందుకే ఇప్పుడు మనకి దీనికి సొల్యూషన్ అవసరం అయింది. అది పేరెంట్స్ నుంచో లేకపోతే ఇంకొకళ్ళ నుంచో చాలా వరకు రాదు, ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్ కి ఇవాల్వ్ అయి ఉండొచ్చు, సరైన మార్గంలో తీసుకెళ్ళలేకపోవచ్చు. నేను చాలా మందిని చూస్తాను, పంచాయతీలు పెడతారు పెద్దవాళ్ళు, కానీ దాంట్లో సొల్యూషన్ ఏం రాదు. ఇంకా ఏమన్నా ఉంటే వీళ్ళలో ఉన్న భావాలు వ్యతిరేక భావాలు అయిపోతాయి, వైఫ్ అండ్ హస్బెండ్ కి, ఆ ఫ్యామిలీస్ కి కూడా. కానీ అందులోంచి సొల్యూషన్ మాత్రం రాదు, ఎందుకంటే ఇది మూకుమ్మడిగా తీర్చే సమస్య మాత్రం కాదు. ఖచ్చితంగా ఒక కోచ్ ద్వారా మీరు ఎఫర్ట్ చేసుకోగలిగితే, ఒక కోచ్ ద్వారానే మీరు ఈ సొల్యూషన్ అనేది పొందగలుగుతారు. ఇప్పుడు కవిత గారి లైఫ్ లో, అసలు మీ లైఫ్ లో లైఫ్ కోచ్ తెచ్చిన మార్పు ఏంటి? అసలు మీరు ఎలా వెళ్ళారు? అంటే నాకు ఇలాంటి సొల్యూషన్స్లో నేను ఎప్పుడైతే బయటకు వచ్చేసానో, సో అంటే అప్పటికి నాకు అది సొల్యూషన్ అనిపించింది. సో ఆ ఎమోషనల్, ఆ టర్మాయిల్ నుంచి నేను బయటకు వచ్చేస్తేనే
ఇది ద కరెక్ట్ సొల్యూషన్ అని నాకు అనిపించింది అప్పటి నాకున్న జ్ఞానంతో. సో నేను బయటకు వచ్చేసిన తర్వాత నేను అంటే నా అంతా నేను మళ్ళీ జాబ్ చేసుకోవడము స్టార్ట్ చేశాను. ఎందుకంటే పాపతో వచ్చాను కంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. అంటే మళ్ళీ నా రెస్పాన్సిబిలిటీ ఇంకొకరి మీద వేయటం కూడా, మా పేరెంట్స్కి కానీ మా బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ మీద వేయటం కూడా నాకు కంప్లీట్గా ఇష్టం లేదు. సో యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఎదగాలి విత్ కంప్లీట్ ఇండిపెండెంట్. సో దాంతో నేను జాబ్ చేసుకోవడం జరిగింది, చేసుకుంటున్నాను. ఎలా అంటే కంప్లీట్గా నన్ను నేను ఐసోలేట్ చేసేసుకున్నాను. ఓకే. వితౌట్ కనెక్టింగ్ టు పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. సో ఎలా ఉందంటే ఎవరితో మాట్లాడకుండా నా లైఫ్ ఏంటో నేను వెళ్ళానా, జాబ్ చేసుకున్నానా, వచ్చానా, మంత్లీ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. సో నా టేక్ కేర్ చేసుకోవాల్సిన డాటర్కి నేను అన్నీ చూసుకుంటున్నాను. ఫ్యామిలీ కూడా కొంత సపోర్ట్ చేస్తున్నారు, మా మదర్ వాళ్ళు కానీ సిస్టర్స్ వాళ్ళు కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. స్టిల్ ఐఎమ్ అన్హ్యాపీ, ఐఎమ్ డిసాటిస్ఫైడ్. ఇది సొల్యూషన్ అనుకున్నాను, లేదు ఏమైంది. సో ఫ్రెండ్స్కి కూడా కొంతమందికి షేర్ చేశాను, అంటే వాళ్ళు కూడా కరెక్ట్ ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు, నాకు సొల్యూషన్స్ నాకు అనిపించలేదు, ఎందుకంటే దేనికి రిజల్ట్స్ నేను చూడలేదు. సో అట్లాగా ఒక ఫ్రెండ్ ద్వారా లైఫ్ కోచ్ దీప్తి గారి పేరు విన్నాను నేను. సో లైఫ్ కోచ్ ఏంటంటే ఆల్రెడీ ఇట్లాంటి ఒక సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళ అంతటా వాళ్ళు బయటపడి వాళ్ళు సొల్యూషన్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకుని వాళ్ళ లైఫ్లో ఏం సాధించాలనుకున్నారు అంటే కెరియర్ కానీ, రిలేషన్స్ కానీ, ప్రొఫెషన్ కానీ, ఫినాన్సెస్ కానీ వాళ్ళంతటా వాళ్ళు ఒక స్వతంత్రంగా నిలబెట్టుకోగలిగినారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు సొల్యూషన్స్ దొరుకుతాయి. అంటే ఇప్పుడు మీ బంధువులు ఏంటంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఎంతవరకు మీకు సపోర్ట్ చేయగలరో అంతవరకు సపోర్ట్ చేశారు. బట్ స్టిల్ నాకు రిజల్ట్స్ అయితే రాలేదు. ఇప్పుడు దీప్తి గారు తెచ్చిన మార్పు ఏంటి? ఎస్, దీప్తి గారిని కలవడం జరిగింది. సో దీప్తి గారితో కలిసిన తర్వాత సో నా డిసాటిస్ఫాక్షన్ అంటే నాకు లోపల ఏం జరుగుతుంది, సో నా బయట ఇలా ఉంది అనేది నేను కంప్లీట్గా ఓపెన్ అప్ అవ్వగలిగాను నేను. సో ఆ కంఫర్ట్ నాకు దీప్తి గారు ఇచ్చారు. అందుకే తొందరగా ఒక స్ట్రేంజర్ దగ్గరికి వెళ్ళి నా లైఫ్లో ఇలా ఉంది, ఇలా జరిగింది అని చెప్పలేం. సో వాళ్ళు జడ్జి చేస్తారు, లేకపోతే ఏమన్నా అనుకుంటారు, లేకపోతే నీ ఫ్యామిలీని లేకపోతే నీ ఇదిని జడ్జి చేస్తారనే ఒక భయంతో, లేదా సొసైటీ నిన్ను జడ్జి చేస్తుంది అనే ఒక భయంతో ఎవరితోనూ కంప్లీట్గా నేను ఓపెన్ అప్ అవ్వలేకపోయాను, ఈవెన్ విత్ మై పేరెంట్స్. సో దీప్తి గారుని కలిశాక ఐ కంప్లీట్లీ ఎక్స్ప్రెస్డ్ వెరీ కంఫర్టబుల్లీ అండి, ఓపెన్ అప్ అయ్యాను. సో మేడం ఇచ్చే ఒక్కొక్క స్టెప్, సో యూ స్టార్ట్ లైక్ దిస్, సో యూ స్టార్ట్ టు లవ్ యువర్ సెల్ఫ్ లవ్. సో అప్పుడు నువ్వు అది స్టార్ట్ చేయరా, ఎందుకంటే ఇప్పుడు ఎలా అంటే లైఫ్లో ఇలా స్ట్రగుల్స్ ఉన్నాయని ఎవరిని జడ్జ్ చేయలేదు, నా సిచ్యువేషన్ని జడ్జ్ చేయలేదు, నాతో ఉన్న బంధాలని జడ్జి చేయలేదు, మేడం నన్ను ఎవరిని జడ్జి చేయలేదు. సో వై డోంట్ యూ టేక్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ? ఎవరో ఏదో చేశారు, ఏదో అయ్యింది అని తీసుకునే కంటే నీ రెస్పాన్సిబిలిటీ నువ్వెందుకు తీసుకోకూడదు? తీసుకో, నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో, టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్. ఎలా అంటే ఆమె చెప్పింది, డోంట్ కంప్లైంట్ ఆర్ బ్లేమ్ ఆర్ మేక్ ఎక్స్క్యూజ్, ఏది జడ్జి చేయొద్దు నువ్వు. సో సింపుల్గా యు లవ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ అండ్ అన్కండిషనల్లీ, అంటే ఏ కండిషన్స్ లేకుండా నిన్ను నువ్వు ప్రేమించు, నీ బాధ్యత నువ్వు తీసుకో. సో అప్పటి వరకు అంటే బాధ్యత ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అంటే ద ఎబిలిటీ టు చూజ్ అవర్ ఓన్ రెస్పాన్స్ అని. సో అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో అవును కదా, సో వై డోంట్ ఐ చూస్ టు టేక్ మై రెస్పాన్సిబిలిటీ? ఎవరో ఏదో చేశారు ఎలా అని బ్లేమ్ చేసుకుంటూ కంప్లైంట్ చేసుకుంటూ ఉండడం వల్ల నేను లైఫ్లో ఏం సాధించాను? సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోలేకపోయాను కదా. సో ఓకే, నౌ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు చేంజ్ మై లైఫ్. ఇప్పుడు నా కెరియర్ నేను మంచిగా చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు నేను నా డాటర్ని చూసుకోవాలి కాబట్టి ఫినాన్సెస్ ఇంపార్టెంట్. సూపర్, తన ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది.
ఒక హ్యాపీ లైఫ్ కోసం ఎలాగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవచ్చో బాగా చెప్పారు. రైట్. సో ఇప్పుడు నేనైతే టిప్ అడగబోతున్నాను మిమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు అసంతృప్తిగా ఉంది చాలా మందికి. ఒక మంచి టిప్ చెప్పండి వాళ్ళకి, అంటే ఏం చెప్తారు? సూపర్ బ్యూటిఫుల్ టిప్ ఏంటి అని అంటే, అన్నీ కనపడుతున్నా ఎదుర్కొన్నా ఎంజాయ్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఫస్ట్ మీ ఇన్నర్ థాట్, తను అంది కదా, తను బ్యూటిఫుల్ గా స్టార్ట్ చేసింది, నా ఇన్నర్ బాగాలేదు కదండి అని చెప్పింది. అంతేగాని వాళ్ళు బాగాలేదు కదా అనలేదు. ఆ రియలైజేషన్ రావాలి ఫస్ట్. దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి అనుష కథ మామూలుగా ఉండదు. ఎప్పుడైతే మీరు నా లోపల ఏం జరుగుతుంది అనే అవేర్నెస్, అంటే మీ థాట్స్ ఎలా ఉన్నాయి గమనించుకుంటూ ఉంటారో, ఆ గమనించుకోవాలి అన్న ఆలోచన వస్తే చాలా అనుష అన్ని మారిపోతాయి. బ్యూటిఫుల్ టిప్, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో గమనించుకోండి. ప్రాబ్లం ఎక్కడో బయట లేదు, మీ ఇన్నర్ అని అర్థం చేసుకుంటే అన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకే, అన్ని మీ దగ్గరికే వస్తాయి. సొల్యూషన్ కూడా మీలోంచే వస్తుంది. జస్ట్ లైఫ్ కోచ్ అనేది ఒక ప్లాట్ఫామ్, ఒక మీడియమే గానీ సొల్యూషన్ అనేది మీలో నుంచే రప్పిస్తాం మేము. ఓకే, అది ఎందుకంటే మీ లోపల నుంచి రాలేదనుకోండి, మీ బయట నుంచి వచ్చింది కొన్ని రోజులే ఉంటది మీతోటి. ఇప్పుడు ఇవాళ వెళ్ళారు ఎక్కడో డాన్స్ కో లేకపోతే హాలిడేకో వెళ్ళారు, హాలిడే నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం రాదని గ్యారంటీ ఉందా? ఉండదుగా. ఆ టైం వరకే హ్యాపీనెస్ గానీ అవి గానీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అది మొమెంటరీ ప్లెజర్ అన్నమాట. అంటే ఇన్స్టెంట్ సొల్యూషన్ కొన్ని రోజుల వరకు పనిచేస్తుంది. అది మీకు లైఫ్ లాంగ్ తృప్తి అండ్ అలాగే అసంతృప్తి లెవెల్స్ అనేవి తగ్గాలంటే మాత్రం సొల్యూషన్ మీ లోపల నుంచే రావాలి. అప్పుడే అది లాంగ్ టర్మ్ లో సస్టైన్ అవుతుంది. సో టిప్ ఏంటంటే, ఇన్స్టెంట్ ప్లెజర్ కోసం చూడకండి, ఇన్స్టెంట్ ఆన్సర్ కోసం చూడకండి. మీ ఇంటర్నల్ జర్నీ స్టార్ట్ చేయండి, మీ ఆలోచనలు గమనించడం మొదలు పెట్టండి. సూపర్ సూపర్ అండి, మంచి ఎక్స్పీరియన్స్ ఈరోజు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కవిత. వెల్కమ్.